హెల్త్ న్యూస్ మీకోసం. మన దేశంలో క్యాన్సర్ల బారిన పడుతున్న వారి సంఖ్య ఏటేటా పెరుగుతుంది. ప్రతి సంవత్సరం కొత్తగా 14 లక్షల కేసులు నమోదవుతున్నాయని, సుమారు 9 లక్షల మంది మరణిస్తున్నారని ఒక అంచనా. ఇందుకు మారుతున్న జీవనశైలి కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ గాలి కాలుష్యం వంటి పర్యావరణ అంశాలు కూడా గణనీయంగా దోహదం చేస్తున్నాయి. గాలి కాలుష్యంతో ముఖ్యంగా సూక్ష్మనుసి ప్రభావానికి ఊపిరితిత్తుల క్యాన్సర్లు, రొమ్ము క్యాన్సర్ల ముప్పు పెరగటానికి సంబంధం ఉంటున్నట్లు పరిశోధనలు సూచిస్తున్నాయి. దీంతో క్యాన్సర్ మరణాలు కూడా ఎక్కువగా ఉంటున్నాయి. ఆరు బయట వాయు కాలుష్యం మూలంగా కొందరిలో మూత్రాశయం, ప్రోస్టేట్, రక్త క్యాన్సర్ల ముప్పు కూడా బాగా పెరుగుతోంది. మన దేశంలో వాహనాలు, పరిశ్రమలు, కలప వంటివి మండించడమే గాలి కాలుష్యానికి దారితీస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో పంట పొలాల్లో చెత్తను మండించడం వల్ల కాలుష్యం తీవ్రత ఎక్కువగా ఉంటోంది. కాలుష్యం నుంచి వెలువడే పొగలో బెంజిన్, ఫార్మల్డిహైడ్, పాలీసైక్లిక్ ఆరోమాటిక్ హైడ్రోకార్బన్స్ వంటి క్యాన్సర్ కారకాలు ఉంటున్నాయి. దీర్ఘకాలం వీటి ప్రభావానికి లోనైనప్పుడు మన శరీర కణజాలంలో మార్పులు సంభవిస్తాయి. ఇవి చివరకు క్యాన్సర్గా పరిణమిస్తాయి. గాలి కాలుష్యంలో PM2.5 కూడా పెద్ద ముప్పు కారకమే. దీని రేణువులు చాలా సూక్ష్మంగా ఉండటం వల్ల ఊపిరితిత్తుల లోపలికి చొచ్చుకెళ్తాయి. అక్కడి నుంచి రక్తం ద్వారా అవయవాలకు చేరుతాయి. పిల్లలు, వృద్ధులు, ఇప్పటికే జబ్బులతో బాధపడే వారి మీద కాలుష్యం మరింత ఎక్కువగా ప్రభావం చూపుతుంది. కాబట్టి గాలి కాలుష్యాన్ని తగ్గించడం, దీని ప్రభావానికి గురికాకుండా చూసుకోవాలని పరిశోధకులు సూచిస్తున్నారు.